ఏంది దేవుడా, మా మీద పగబెట్టుకున్నావా? కోపానికి వచ్చినావా? మా మీద బీపీలు ఎందుకు, ఓవలేతనం ఎందుకు? ఇగో గిట్లనే అంటురులా చూస్తలేమా దినా వానలు ఎట్లా పడుతున్నాయో? సరే, వానలు పడితే పడని మంచిదే, కానీ 2 రోజులు సంధి అయితే రికావు లేకుండా వానదేవుడు దంచుతూనే ఉన్నాడు కదా, రెస్ట్ కూడా తీసుకుంటలేడు. ఇక పట్టణ జనాలైతే జరంతా ఆగమాగమే చేస్తాడు. ఇది ఇంకా షాంపిలేనట, రాను రాను ఇంకా కతున్నదట. పోయి అమ్మనే, ఏం వానలు ఇవి? అసలు రికావు లేకుండానే పడుతున్నది కదా. ఫస్ట్ మన హైదరాబాద్ సంగతి చూడుర్రి, అగో ఎట్లయిపోయిందో. ఏడ చూడు నీళ్ళే నీళ్లు, రోడ్ల మీదకు నీళ్ళు వచ్చినాయి. బ్రిడ్జిల మీదకెళ్ళి పోదామంటే భయం అవుతున్నది. ట్రాఫిక్ 7 దాన్నే అయిపోయింది. పావు గంట తోవకు గంటల కమానం అవుతున్నది. ఇక ఆఫీసర్ నుంచి వచ్చేటోళ్ళకి నరకం అంటే నరకం. పొద్దంతా డ్యూటీలు చేసి పొద్దుబుకి ఇంటికి పోదామంటే రోడ్ల మీదనే రామాయణం అవుతున్నది వాళ్లకు పాపం. ఇటు మన ఊర్లలో కూడా మస్తు వానలు కొడుతున్నదులో, పెద్ద వానలే అన్నాయి. చెల్లు వాగులు నిండిపోతున్నాయి. జలపాతాలు బొయ్య బొయ్య పారుతూనే ఉన్నాయి. అటు మన ప్రాజెక్టులకు కూడా మస్తు నీళ్ళు వచ్చినాయి. గేట్లు ఎత్తుతుర్రు ఆఫీసర్లు. అన్నట్టు ఈ వానలే కాదు, ఇంకా పెద్ద వానలు ఉన్నాయట. 2 రోజులు దంచుడే దంచుడట్టున్నోళ్ళు. అందుకే బయటికి వెళ్ళొద్దా అంటుర్రు, జాగ్రత్తగా ఉండాలని అంటుర్రు. మరి ఎందుకు గింతగానం వానలంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఎటమట చేస్తున్నదట. మరి వాయుగుండంలతోని వానగండం ఉందట, అందుకే గిట్ల కొడుతున్నదట. 20-30 సెంటీమీటర్ల వాన కూడా పడుతుందో అని అంటుర్రు. జర పైలం మరి.